హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను వంకాయ టమాటో పచ్చడి చేస్తున్నాను. అది కూడా ఎండుమిర్చితో. మా అత్తగారుల ఇంట్లో ఎండుమిర్చితో చేసిన పచ్చళ్ళు అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడికి ఏమేమి తీసుకున్నాను చెప్తాను. 1 కిలో వంకాయలు, 1 కిలో టమాటో, ఎండుమిర్చి 15, కొత్తిమీర, 1 వెల్లుల్లిపాయ ఫుల్, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, సాయమైన పప్పు స్పూన్ తీసుకున్నాను, జీలకర్ర 1/2 స్పూను. నేను కూరగాయలన్నీ కట్ చేసేస్తున్నాను. వంకాయలు తరిగేసి ఉప్పు నీళ్ళలో వేసానండి. కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి, నీళ్ళల్లో కండ్రెక్కలు ఉంటాయి. ఈ పచ్చట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పులుపు ఉప్పు కారం అన్ని పట్టి క్రంచీగా బాగుంటుంది తినేటప్పుడు. నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాను. పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ముందు మినపప్పు వేయించుకోవాలి, తర్వాత జీలకర్ర వేసుకోవాలి. సిమ్లో పెట్టి నిదానంగా మాడకూడదండి, దానికి వేయించుకోవాలి. ఇక్కడ మెంతులు కూడా వేసుకోవచ్చు. నేను మెంతి పొడి వేస్తాను తాలింపులు, అందుకే వేయట్లేదు. మీకు కావాలని ఇక్కడ మెంతులు వేసుకోవచ్చు. ఎండుమిర్చి స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి చల్లారబెట్టుకోవాలి వీటిని. ఇప్పుడు అదే ప్యాన్లో వంకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. వంకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత చింతపండు కూడా ఇందులోనే పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి. నేను మధ్యలో ఆయిల్ సరిపోక కొంచెం ఆయిల్ వేసాను. మూత పెట్టుకుని వంకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుతూ మూత పెట్టి మగ్గనించుకోవాలి, లేదంటే అడుగున అంటుకుపోతాయి. వంకాయ ముక్కలు మగ్గిపోయి ముందు చింతపండు తీసేస్తాను నేను. కొంచెం సేపు ఇంకా వంకాయ ముక్కలు మగ్గించుకుని తీసేస్తాను వీటిని కూడా. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాల్లో కూడా కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. బాగా తగరకొచ్చేసేయాలి టమాటాలు కూడా. ఈ పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం రోజులు నిల్వ ఉంటుంది. ఉల్లిపాయ వేగిపోతే బయటే ఉంటుందండి 4 రోజుల చట్నీ. ఉల్లిపాయ వేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళైతే అవి స్కిప్ చేసేసి చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటో కూడా మగ్గిపోయింది. అవి చల్లారేలోగా ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఫైన్ పౌడర్లా కాకుండా రోటి పచ్చడిలా కొంచెం బరగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా అట్లా. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ వంకాయ టమాటాలు కూడా మెత్తగా చేసేయకూడదండి. వేసేసి ఒకసారి ఆన్ చేసి ఆపేసేయాలి వెంటనే. కారం అంతా కలిసేలాగా గరిటెతో తిప్పుకోండి కింద నుంచి పైకి. తిప్పిన తర్వాత మిక్సీ ఆన్ చేస్తే మనం తొక్కులుగా ఉంటుంది పచ్చడి. కొంచెం కొత్తిమీర వేసాను. చూడండి, నేను మిక్సీ వేసేసుకున్నాను. వీడియోలో మీకు సరిగ్గా తెలుస్తుందో లేదో తెలియదు. తొక్కులుగా చేశానండి నేను. దాన్ని గిన్నెలో తీసేసుకుని ఇప్పుడు పోపు వేసుకోవాలి. కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసాను పైన. పోపుకి నేను పాన్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. పోపు ఖచ్చితంగా వేసుకోవాలండి, దానివల్ల టేస్ట్ పెరుగుతుంది. ఆయిల్ కూడా వేడైపోయింది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. నేను మెంతి పొడి వేస్తానని చెప్పాను కదా, ఇక్కడ వేసుకుంటున్నాను. పసుపు, ఇంగువ, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ తాలింపుని తీసుకెళ్ళి పచ్చట్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా పచ్చిగా వేసుకోవాలి, క్రంచీగా ఉంటే. నేను పోపు చట్నీలు వేసేసుకున్నాను, అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే వంకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. నేను ఈ పచ్చడి అన్నంలో తిన్నప్పుడు నెయ్యి వేసుకుని పక్కన ఆమ్లెట్ పెట్టుకుని తింటాను, చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.